వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన డిఎంజేయు జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిఎంజేయు జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డిజిటల్ మీడియా జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించి చట్టబద్ధత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. మినిస్ట్రీ మీద ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా అక్కడ పనిచేసిన వాళ్ళమే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ యుగంలో మనందరం కూడా వార్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరం, ప్రజలకు ఏది అవసరమో అది మనం అందియాలి కదా, అది మన బాధ్యత. అది ఒక జర్నలిస్ట్గా మనం అప్డేట్ అయినాం. ఒకప్పుడు ప్రింట్ మీడియా ఉన్నది, ఆ తర్వాత ప్రింట్ మీడియా ఎట్లా ఒక 2-3 రోజుల తర్వాత పేపర్ వచ్చేది బయటికి. ఆ తర్వాత రాను ఈ రోజు అయిన వార్తలు తెల్లారి పేపర్లు వచ్చేది. ఇంకా తర్వాత అట్లా కాదు, ఏ రోజు వార్తలు రావాలని చెప్పి ఛానల్ వచ్చింది, టీవీ ఛానల్స్ వచ్చినాయి, తర్వాత కేబుల్ ఛానల్స్ వచ్చినాయి, తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా అంటే పరిణామ క్రమంలో ఇవన్నీ మార్పులు తెలుస్తూ వచ్చినాయి. అట్లాగే ఈరోజు డిజిటల్ మీడియా బాగా స్ప్రెడ్ అయిపోయి ప్రతి ఒక్కరి ప్రజలకు ఏం అవసరం, ఇప్పుడు ప్రతి ఒక్కరు సామాన్యులు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఏ అవసరాలు ఉంటే అవి దాని ద్వారా వాళ్ళు తీర్చుకుంటున్నారు. అట్లా ఇప్పుడు వాళ్ళకు ఎక్కడెక్కడ ఏ సంఘాలు జరుగుతున్నాయో వాళ్ళకి రేపు తెల్లారిదాకా అవసరం లేదు, సాయంత్రానికి అవసరం లేదు. ఇప్పుడు న్యూస్ ఇప్పుడు అవసరం, వాళ్ళు ఇప్పుడు కావాలి. కాబట్టి ఏం చేయాలి, డిజిటల్ మీడియా ద్వారా అది మనం చేయగలుగుతాం. కాబట్టి మనం అందరం కూడా ఒకప్పుడు అందులో పనిచేసి డిజిటల్ మీడియాకి వచ్చేసి ప్రజలకు ఏది అవసరమో అది మనం చేయగలుగుతున్నాం కదా. చేస్తున్నప్పుడు మనకు చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరుగుతున్నటువంటి సందర్భంలో మీలాంటి జర్నలిస్టులు కాన్ఫరెన్స్ లో చాలా సమస్యలు చెప్పిండ్రు. ఏదైతే మనం నిజాయితీగా నిక్కచ్చిగా మనం పనిచేస్తున్నాం, మనందరికీ చట్టబద్ధ కల్పించాలి. అది మన హక్కు. అది మనం అడుకోవడం కాదు, మనం శాసించాలి, శాసించడం సాధించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం. మీడియా కమిషన్ ఎందుకు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం? మనం మీడియా కమిషన్ అనేది ఒక డిజిటల్ మీడియాకి రాదాలి, మొత్తం టోటల్గా మొత్తం అందరు జర్నలిస్టులకు వస్తుంది. అది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా. ఎందుకనంటే ఈరోజు మనం సమస్యల మీద వార్తలు వస్తున్నప్పుడు మనం పైన బెదిరింపులు అని దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఎవరు కూడా మాట్లాడట్లేదు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి. మన భద్రత కోసం మనం మాట్లాడుకోవాలి కదా. మనకు కమిషన్ ఏర్పాటైతే ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ అయింది అనుకో దాని మీద విచారణ చేపడతారు. విచారణ చేపట్టి దానిపై ఏమంటే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చట్టపరంగా. కాబట్టి మనం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇది మన కోసం కాదు, అందరు జర్నలిస్టుల కోసం మాట్లాడుతున్నాం. మన డిజిటల్ మీడియాలో కూడా అందరు జర్నలిస్టుల కోసం మాట్లాడుతున్నాం. దీన్ని మనకు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు, వాళ్ళు కలిసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మన మెయిన్ మీడియాలో జర్నలిస్టులు కూడా మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నటువంటి ఈ మీడియా కమిషన్ అనేది చాలా మంచి విషయము. మా కోసం అయితే ఎవరు మాట్లాడలేదు, మీరు మాట్లాడుతున్నారు. మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుంది. కానీ మేము డైరెక్ట్గా రాలేము, మేము పరోక్షంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అదే మాట్లాడుతున్నారు, ఎక్కడికి పోయినా ఇదే మాటలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు డిజిటల్ మీడియా లేనిది ఎవరికి బతుకులేదు.